కొత్త నీటితో తెగుళ్ల బారిన మత్స్య సంపద. ఆక్వా సాగులో చేపలు, రొయ్యల చెరువులకు నేరుగా కాలువల్లో నీటిని తోడటంతో మత్స్య సంపద వ్యాధుల బారిన పడి రైతులకు తీవ్ర నష్టం సంభవిస్తుంది. దీని నివారణకు జాగ్రత్తలు పాటించాలని భీమవరానికి చెందిన ఆక్వారంగ నిపుణుడు డాక్టర్ అడబాల గోపాలరావు గారు తెలిపారు. వనామీ రొయ్యలకు విబ్రియో, వైట్ స్పాట్ డిసీజులు ప్రబలి అవి మృత్యువాత పడుతున్నాయి. చేపల చెరువుల్లో శీలావతి, కట్ల, పండు చేపలు వంటి జాతులు రెడ్ డిసీజ్, తాటాకు తెగులు వంటి బ్యాక్టీరియా వ్యాధులు, జలగ, పేను వంటి పారాసైట్స్ వ్యాపిస్తున్నాయి. కాలువలకు వేసవిలో నీటి సరఫరా నిలిపివేస్తారని, దీంతో నీరు అందుబాటులో ఉండదనే భయంతో కాలువలు, డ్రైన్లలో నీటిని ఎక్కువ పరిమాణంలో ఒకే పర్యాయం తోడుతున్నారు. దాని ప్రభావంతో చేపలు, రొయ్యలకు వ్యాధులు ప్రబలి రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. నివారణ ఇలా: చెరువులోకి నీరు తోడుతున్న మొదటి రోజు నుంచి మధ్య మధ్యలో తగిన శానిటైజర్లు నీటిలో చల్లాలి. వ్యాధుల నివారణకు ప్రభుత్వ అనుమతి ఉన్న కొన్ని రకాల వ్యాధి నిరోధకాలను మేతల్లో కలిపి అందించాలి. పూర్తి స్థాయిలో చెరువును నీటితో నింపిన అనంతరం నీటిని రసాయనాలతో శుద్ధి చేయాలి. రిజర్వు చెరువు అందుబాటులో ఉన్న రైతులు వాటిలోకి నీటిని నింపి శానిటైజర్ తో శుద్ధి చేసిన తర్వాత ప్రధాన చెరువులోకి తోడుకోవాలని గోపాలరావు గారు రైతులకు సూచించారు. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.